దర్శకులు నటులవటం, నటులు దర్శకులు అవటం మనం అడపాదడపా చూస్తూనే ఉంటాం. ఇక సినిమాల్లోని మిగతా విభాగాల వారు అప్పుడప్పుడు వెండితెరపై తలొక్కుమంటూనే ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలో నేను చేరుతాను అంటున్నాడట ఈ మ్యూజిక్ సెన్సేషన్. మరి తన సంగీతంతో సినిమాలకి సరికొత్త ఊపునిచ్చే ఈ మ్యూజిషియన్ నిజంగానే వెండితెరపైకి మరోసారి ఎంట్రీ ఇస్తాడా? లెట్స్ వాచ్. తమన్ లేటెస్ట్ గా డాకు మహారాజ్తో భారీ హిట్ కొట్టిన ఈ మ్యూజిక్ సెన్సేషన్ ఇప్పుడు ఓ క్రేజీ అప్డేట్ అందించి ఆడియన్స్ ని తెగ మురిపిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్ రీసెంట్ గా గేమ్ చేంజర్, డాకు మహారాజ్ వంటి సినిమాలకు ఆల్బమ్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలకృష్ణ హీరోగా చేసిన డాకు మహారాజు సినిమాకు తమన్ అందించిన బీజిఎంతో థియేటర్లు ఏ రేంజ్ లో దద్దరిల్లాయో చెప్పనక్కర్లేదు. ఇలా మ్యూజిక్ డైరెక్టర్ గా ఆదరకొడుతున్న తమన్ ను త్వరలోనే ఓ కొత్త రోల్లో చూడబోతున్నామన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నారని కాలీవుడ్ కోడైకూస్తుంది. అయితే తమన్ కి సినిమాల్లో కనిపించడం కొత్తేమీ కాదు. శంకర్ సినిమా బాయ్స్ లో డ్రమ్స్ వాయించే బాయ్ గా నటించిన తమన్ మిస్టర్ మజ్ను, బేబీ జాన్ లాంటి సినిమాల్లోనూ అలరించాడు. ఇక తాజాగా తమిళంలో తెరకెక్కనున్న ఓ సినిమాలో తమన్ నటించే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. అది కూడా మల్టీ స్టారర్ అని. తమన్ కి తోడుగా కాలీవుడ్ స్టార్ హీరో అథర్వ కలిసి నటించనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. అయితే గతంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ అంటూ ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. మరి తమన్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. అయితే ప్రస్తుతం ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్, పవన్ కళ్యాణ్, ఓజీ, బాలకృష్ణ అఖండ 2 లాంటి బడా ప్రాజెక్టులు చేతిలో ఉండగా ఇప్పుడు హీరోగా రిస్క్ తీసుకుంటాడా అంటే అనుమానమే అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. చూడాలి మరి. మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న తమన్ హీరోగా ఎంట్రీ ఇస్తాడా? ఒకవేళ ఎంట్రీ ఇచ్చినా రాణిస్తాడా? For more videos like this, subscribe Big TV channel.